హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. మనకు థైరాయిడ్ ఎందుకంత ప్రధానం? ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ థైరాయిడ్ గ్రంథే మన హార్ట్ రేట్ని కూడా రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. మన హార్ట్ బీట్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో అది దాన్ని రెగ్యులేట్ చేయడం ఈ థైరాయిడ్ పని. ఈ థైరాయిడ్ ఎందుకంత ఇంపార్టెంట్? ఈ థైరాయిడ్ స్రవించే ఈ హార్మోన్స్ వల్లే మన బ్రెయిన్ ఫంక్షన్ కూడా బాగుంటుంది. మన మూడ్ సరిగా ఉండాలన్నా, మనకు మంచి కాన్సన్ట్రేషన్ కుదరాలన్నా, మన పని మీద మనకి హార్మోన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. థైరాయిడ్ T4 థైరాక్సిన్ అనే హార్మోన్ని మరియు T3 ట్రైడోథైరోనైన్ అనే హార్మోన్ని స్రవిస్తుంది. ఇది మన బాడీలో చాలా ఆర్గాన్స్ ని రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. థైరాయిడ్ అనే గ్రంథి ఒక చిన్న బటర్ఫ్లై షేప్ లో మన గొంతు భాగంలో ఉంటుంది. మనకు డైజెషన్ సరిగా జరగాలన్నా, తిన్న ఆహారం జీర్ణమైన తర్వాత మన పేగుల్లో సరిగా మూవ్ కావాలన్నా కూడా ఈ థైరాయిడ్ హార్మోన్ మనకు ఉపయోగపడుతుంది. మనకు మజిల్స్ బాగా డెవలప్ అవ్వాలన్నా, మన పనిలో మన బాడీ కండరాలు ఉపయోగపడాలన్నా, త్వరగా అలసర రాకుండా మన పనిలో మన స్టామినా పెరగాలంటే కూడా ఈ థైరాయిడ్ గ్రంథి మనకు ఉపయోగపడుతుంది. కొంతమంది చాలా త్వరగా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు, ర్యాపిడ్గా. కొంతమంది విపరీతంగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. దీనికి కారణం కూడా మన థైరాయిడ్ గ్రంథినండి. లేడీస్ లో రిప్రొడక్టివ్ సిస్టమ్ సరిగ్గా వర్క్ చేయాలన్నా, సరైన టైంలో నెలసరి రావాలంటే కూడా ఈ థైరాయిడ్ గ్రంథి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ థైరాయిడ్ డిజార్డర్ ఉన్నట్లయితే పైన చెప్పినవన్నీ కూడా కరెక్ట్ గా వర్క్ చేయవు. మనకు డిజార్డర్ ఉంది అని ఎలా తెలుస్తుందంటే అది బ్లడ్ టెస్ట్ వల్లే తెలుస్తుందండి. ఈ బ్లడ్ టెస్ట్ లోనే మనకు ఎంత ఉండాలి, ఎంత ఉంది అనేది క్లారిటీగా పక్కాగా వచ్చేస్తుంది రిపోర్ట్. దాని ద్వారా మనకి థైరాయిడ్ రెగ్యులేటింగ్ కి ఈ మెడిసిన్స్ అని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఒకసారి థైరాయిడ్ వచ్చిన తర్వాత మనం మెడిసిన్ పైన డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. థైరాయిడ్ ని రాకుండా చేసుకోవాలంటే అది మన చేతిలో ఉంటుంది. హార్మోన్స్ కరెక్ట్ గా బ్యాలెన్స్ గా ఉంటే మనకు థైరాయిడ్ సమస్య అనేది రాదండి. ఈ థైరాయిడ్ కి సంబంధించి చాలా సమస్యలు ఉంటాయండి. అందులో మొదటిది హైపోథైరాయిడిజం. అంటే మనకు కావాల్సిన లెవెల్స్ కంటే కూడా ఈ థైరాయిడ్ చాలా తక్కువగా స్రవిస్తుంది హార్మోన్ ని. దాని ద్వారా హైపోథైరాయిడిజం ఉంటుంది. సో దానివల్ల మెయిన్ గా ఏం జరుగుతుంది అంటే మన మెటబాలిజం స్లో అయిపోతుంది. అంటే మనం తిన్న ఆహారం శక్తిగా కన్వర్షన్ అనేది స్లో అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకు ఎనర్జీ ఉండదు. సరైన టైంలో సరైన శక్తి అనేది మన బాడీలో ఉండదు. సో ఆ శక్తి ఏమవుతుందంటే ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది. సో అందువలన ఎక్కువగా వెయిట్ గెయిన్ అనేది అయిపోతూ ఉంటారు జనాలు. సో అలసటగా ఉండడము, హెయిర్ ఫాల్ అవ్వడము, వెయిట్ గెయిన్ అవ్వడము, ఇవన్నీ కూడా హైపోథైరాయిడిజంలో సిమ్టమ్. ఇక రెండవ సమస్య ఏంటంటే హైపర్ థైరాయిడిజం. సో ఇందులో మనకు కావాల్సిన దానికన్నా ఎక్సెస్ గా ఈ హార్మోన్ అనేది స్రవిస్తుంది మన థైరాయిడ్ గ్రంథి. సో దానివల్ల ఏం జరుగుతుందంటే మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో హైపోథైరాయిడిజంలో మెటబాలిజం డిక్రీజ్ అయితే హైపర్ థైరాయిడిజంలో ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఎక్సెస్ గా శక్తి అనేది ఉత్పన్నమవుతుంది. సో మనము చాలా వెయిట్ లాస్ ర్యాపిడ్ గా అయిపోతాం. ఎక్కువగా చెమట్లు పోస్తూ ఉంటాయి, ఎక్కువగా యాంగ్జైటీగా ఉంటాము, ఆందోళన, హార్ట్ బీట్ కూడా తరచూ పెరిగిపోతూ ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఈ హైపర్ థైరాయిడిజంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక మూడవ సమస్య ఏంటంటే గాయిటర్. సో ఈ గాయిటర్ ఉన్న వాళ్ళకి ఈ థైరాయిడ్ గ్రంథి ఉన్న దానికంటే ఎక్కువగా ఎన్లార్జ్ అవుతుంది, పెద్దదైపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఆ నెక్ స్వెల్లింగ్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. మనం ఏదైనా మింగాలంటే కూడా డిఫికల్టీగా ఉంటుంది మనం మింగడానికి. సో ఇదండి. ఇక నాలుగవ సమస్య వచ్చి థైరాయిడ్ నాడ్యూల్స్ అండి. ఈ థైరాయిడ్ గ్రంథిలో అక్కడక్కడ చిన్న గడ్డల మాదిరిగా లంప్స్ అనేవి ఏర్పడతాయి. సో దానివల్ల ఏం జరుగుతుందంటే అసలు సిమ్టమ్స్ ఏమి ఉండవు దానివల్ల, కాకపోతే ఎక్కువ థైరాయిడ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇక ఐదవ సమస్య ఏంటంటే థైరాయిడైటిస్ అండి. దీనివల్ల ఈ థైరాయిడ్ గ్రంథి ఇన్ఫ్లమేషన్ కి గురవుతుంది, అంటే వాచిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఎక్సెసివ్ గా అన్నా సరే థైరాయిడ్ హార్మోన్ స్రవింపజేస్తుంది, లేదా తక్కువగా అన్నా స్రవిస్తుంది. ఇక ఆరవ సమస్య ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ డిసీజ్ అండి. మన ఇమ్యూనిటీనే మన థైరాయిడ్ పైన అటాక్ చేస్తుంది. దీన్ని హాషిమోటో థైరాయిడిజం అని కూడా అంటారు. మాక్సిమం కేసెస్ లో ఇది హైపోథైరాయిడిజం గా కన్వర్ట్ అవుతుంది. అంటే కావలసిన దానికంటే కూడా తక్కువగా హార్మోన్ ని స్రవిస్తుంది. ఇక ఏడవ సమస్య ఏంటి అంటే థైరాయిడ్ క్యాన్సర్. సో థైరాయిడ్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ కణాలు విపరీతంగా డెవలప్ అయిపోతాయి. సో ఆ స్వెల్లింగ్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది బయటకి. ఏదైనా మింగాలంటే చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. సో ఇంకా క్యాన్సర్ అంటే మనకు ఐడియా ఉంటుంది కదా.
సో అది డేంజరస్ డిసీజ్లో ఇది కూడా ఒకటి. మ్యాక్సిమం కేసెస్లో మనకు హైపోథైరాయిడిజమే ఎక్కువగా ఉంటుందండి ఆ ప్రజల్లో. సో అది ఎందుకు వస్తుందంటే ఈ హాషిమోటో థైరాయిడిజం వల్ల కావచ్చు, లేదా మనకు అయోడిన్ కంటెంట్ తక్కువగా తీసుకోవడం వల్ల కావచ్చు, మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, ఎక్సర్సైజ్ తక్కువగా చేయడం వల్ల కావచ్చు. వీటన్నిటి వల్ల కూడా, 2 జెనెటిక్స్ వల్ల కూడా వస్తుంది. ఒకటి జెనెటికల్గా రావచ్చు, 2 మన లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం వల్ల కూడా రావచ్చు. సో ఈ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి అలసట ఎక్కువగా ఉంటుంది, హెయిర్ పలసబడిపోతూ ఉంటుంది, వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు, తర్వాత ఎక్కువగా చలిగా ఉంటుంది వాళ్ళకు కాన్సన్ట్రేషన్ కూడా సరిగా కుదరదండి. అంతేకాదు వాళ్ళ హార్ట్ బీట్ కూడా చాలా స్లోగా కొట్టుకుంటూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా హైపోథైరాయిడిజం లక్షణాలు. ఎక్కువగా హైపోథైరాయిడిజమే ఉంటుందండి మన సమాజంలో. రేర్ కేసెస్లో మిగతా ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో ఎందుకు థైరాయిడ్ ఇంపార్టెంట్ అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం కదా. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.